మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, వివరాలు చూసినట్లయితే దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్లకు 4% డిఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. సో మనకు తెలుసు, ప్రతి సంవత్సరం కూడా 2 డిఏలు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు రావడం జరుగుతుంది. ఒకటి జనవరి 1 నుంచి అయితే మరొకటి జూలై 1 నుంచి 2 డిఏలు రావడం జరుగుతుంది. సో అట్లా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17% డిఏ ఉంది. సో 4% డిఏ పెంచడం వల్ల 21% డిఏ అనేది పెరగడం జరిగింది. సో ఈ పెంచినటువంటి డిఏ అనేది 2020 జనవరి 1 నుంచి అమలవుతుంది. అయితే జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలలకు సంబంధించినటువంటి డిఏ శాతంలో పెరుగుదల ఏదైతే అమౌంట్ ఉందో అది ఏరియర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మంత్ శాలరీ అంటే మార్చి మంత్ శాలరీ అనేది ఏప్రిల్లో వస్తుంది కాబట్టి ఈ మంత్ శాలరీ నుంచి పెరిగినటువంటి డిఏ జీతంతో పాటు మరి వస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనం చూడవచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పెంచిన డిఏను ఈ నెల నుంచి చెల్లిస్తామని కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అంటే ఉద్యోగులకు వాళ్ళ యొక్క బేసిక్ పేలో 4% ఇంక్రిమెంట్ శాలరీ అనేది రాబోతుంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురుగా శుభవార్తగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏ ఆధారంగా చేసుకొని మనకు అక్కడ పెంచిన దానిపైననే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఏని పెంచడం జరుగుతుంది. సో అయితే మనకు 2018 జూలై డిఏ వరకే ఇవ్వడం జరిగింది. ఇంకా 2019 జనవరి, 2019 జూలై డిఏ పెండింగ్ ఉంది. 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి ఇచ్చింది కాబట్టి మనకు 2020 జనవరి కూడా పెండింగ్ ఉంటుంది. అంటే మొత్తం 3 డిఏలు మనకు పెండింగ్ ఉన్నాయి. సో మరి 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డిఏ ఇచ్చే అవకాశం అయితే ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మరి శుభవార్తగా చెప్పుకోవచ్చు.